వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. నర్సీపట్నం పెద్ద చెరువును హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆయన బుధవారం పెద్ద చెరువు వద్ద R&B అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఏప్రిల్ మే నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన అన్నారు. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేది మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది. ఆ వర్క్ అది అప్పుడే కలెక్షన్ కూడా పెడతాను, మెటీరియల్ కలెక్షను. ఇది ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. అంటే మళ్ళీ మే అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి. అంతే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు ఆ డిజైన్ కూడా ఇవ్వండి. డిజైన్ చేసినట్టు దాన్ని పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఎలాగ వస్తుంది, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు. ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే. ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది. ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనపడుతుంది అన్నమాట. అది ఈ ప్రాంతాల డిజైను. దీనికి ముందుగానే ఏంటంటే R&B వాళ్ళకి ఈ రోడ్డు, ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి ఈ ఫుట్పాత్, విగ్రహాలు పెట్టడానికి మళ్ళీ టూరిజంకి వెళ్తుంది. అది 2 డిపార్ట్మెంట్ ఇక్కడ. మీ క్లాస్ R&B అండి, ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు R&Bకి 3,50,00,000 ఇచ్చాం. రోడ్ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క ఏమో విగ్రహాలు, తర్వాత మధ్య చిన్న స్టాల్స్, టీ స్టాల్స్ అని, టిఫిన్ స్టాల్స్ అని, చిన్న బొమ్మలని అమ్ముతారు. ఇటుపక్క ఏమో మళ్ళీ ప్లాట్ఫారం వస్తుంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క లైటింగ్ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో చెరువు నుంచి అలా లారీ స్టాండ్ తిరిగే టర్నింగ్లో ఎదురుగా పెద్ద ఏనుగు బొమ్మ వస్తుంది. ఏనుగు బొమ్మ ఇది దీంతో ప్లాను. ఇప్పుడు వరకు అయితే R&Bకి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ రోడ్డు అయిపోయిన వెంటనే టూరిజం ఉంది. 6,50,00,000 రూపాయలతో టూరిజం కూడా చేస్తున్నాం. ఇటుపక్క కూడా స్టీల్ కానీ ఐరన్ కానీ రైలింగ్ కూడా వస్తుంది. అంటే దీన్ని ఒక సుందరమైన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఎంచేదంటే ఎవరైనా రిలాక్స్ అవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరైన పార్కులు కానీ ఏమీ లేవు. అయితే సాయంత్రం పూట పిల్లలతోటి ఫ్యామిలీతో సరదాగా వచ్చి కూర్చోడానికి బాగుండే ఉద్దేశంతో చేస్తున్నాం.